వినేష్ ఫోగట్ కు భారీ షాక్ తగిలింది. రజత పథకం కోసం ఆమె చేసిన అప్పీల్ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాలని సిఏఎస్ నిర్ణయించింది. వినేష్ కు పథకం వస్తుందని, ఆమెతో పాటు భారతీయ క్రీడాభిమానులు సైతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక ఇప్పటికే వినేష్ ఫోగట్ అప్పీల్పై 3 సార్లు తీర్పు వాయిదా పడక ఆగస్టు 16న తీర్పు వెల్లడిస్తామని సిఏఎస్ వెల్లడించింది. కానీ అనూహ్యంగా కోర్టు తీర్పు ఆమెకు నిరాశ కలిగించింది. కోర్టు తీర్పు పట్ల పలువురు ప్రముఖులు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కోర్టు తీర్పుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, వినేష్ ఫోగట్ కు భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. రజత పథకం కోసం చేసిన ఆమె అప్పీల్ ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాలని సిఐ కూడా నిర్ణయించింది. అయితే రజత పథకం వస్తుందని ఆశించిన వినేష్ ఫోగట్ తో పాటు భారతదేశంలో ప్రతి క్రీడాకారుడికి భారతవాణి మొత్తానికి కూడా ఈ తీర్పు అనేది నిరాశకు గురి చేసింది. ఈ తీర్పు పట్ల కూడా ఇండియన్ ఒలింపిక్ అథారిటీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటు గతంలో 50 కేజీల విభాగంలో 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండడం వల్ల డిస్క్వాలిఫై అయిన సందర్భంలో కూడా నేరుగా వెళ్లి పిటి ఉషా వినేష్ ఫోగట్ ను కలిసి మాట్లాడారు, ధైర్యం చెప్పారు, మనకు న్యాయం జరుగుతుందంటూ కూడా తెలిపిన నేపథ్యంలో అయితే 16వ తేదీన తీర్పు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రేపు అంటే 16 అంటే ఆగస్టు 16 ఎల్లుండి తీర్పు వెల్లడించాల్సి ఉంది. కానీ ఈ రోజే దీనికి సంబంధించి ఏదైతే వినేష్ ఫోగట్ సిల్వర్ మెడల్ కావాలంటూ కూడా ఏదైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిఏఐ కోర్టులో, అక్కడ అంటే ఆ కోర్టులో తీర్పు అనేది వ్యతిరేకంగా రావడం పట్ల కూడా అందరూ విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇది భారతదేశంతో పాటు భారత క్రీడాకారులు కానీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ గానే అందరూ భావిస్తున్నారు. వినేష్ ఫోగట్ నిర్ణయంపై 3 సార్లు తీర్పు వాయిదా పడింది. ఆగస్టు 16న తీర్పు వెల్లడిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ చెప్పింది. ఈ క్రమంలో వినేష్ ఇంకా అక్కడే ఉన్నారు. అంటే తీర్పు 16 తారీఖున వస్తుంది కాబట్టి అప్పటి వరకు అక్కడే ఉండాలని భావించిన వినేష్ ఫోగట్ ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారు ప్యారిస్ లోనే. ఈ నేపథ్యంలో ఈ రోజు తీర్పు రావడం పట్ల రేపు లేదా ఎల్లుండి భారత్ కు వెనుదిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తీర్పు వచ్చిన తర్వాతే అక్కడి నుంచి ఇండియాకు వస్తానని వినేష్ ఫోగట్ తెలిపారు. ఈ రోజు తీర్పు వచ్చిన నేపథ్యంలో వినేష్ ఫోగట్ నిరాశతోనే అక్కడి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థాంక్యూ శివ.